గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మీకు ఆన్లైన్ క్లాస్లో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీకు వివరిస్తాను. అదే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్, మౌలిక మౌలిక భావనల గురించి మీకు వివరిస్తాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్. Mainly, the tax is a burden to the individual. Every individual feels it is a burden and it is a compulsion to pay the tax to the government. In view of the government, it is an income source. It is an income source to the government to generate the revenue. By using that revenue, the government can provide benefits or any facilities to the కామన్ మ్యాన్. సాధారణంగా ఒక వ్యక్తి ప్రకారం ఇది అతనికి ఒక బరువుగా ఫీల్ అవుతాడు. అదే సమయంలో అది ఖచ్చితంగా చెల్లించవలసి ఉంటుంది. అదే గవర్నమెంట్ విషయానికి వస్తే అది వారికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఆదాయాన్ని ఉపయోగించి దేశంలోని ప్రజలకు వాళ్ళు సౌకర్యాలు కల్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్ ఇండియా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, ఇన్ ద కాన్స్టిట్యూషన్ దెర్ ఈజ్ నో క్లియర్ డెఫినేషన్ రిగార్డింగ్ ది ట్యాక్స్. మన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ట్యాక్స్కి సంబంధించిన నిర్వచనం అనేది ఏమీ కూడా లేదు. బట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 366 subsection 28, as per article 366 subsection 28, the constitution allows the government to impose the tax on public. మన భారత రాజ్యాంగంలోని సెక్షన్ 366 సబ్సెక్షన్ 28 ప్రకారం ప్రభుత్వం ప్రజలపైన పన్ను వసూలు చేయడానికి మన భారత రాజ్యాంగం హక్కుని కల్పిస్తుంది ప్రభుత్వానికి. దాని ప్రకారం ప్రభుత్వము మన పైన పన్నుని వసూలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మన భారతదేశంలో రెండు రకాల పన్ను విధానాలు కలవు. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండవది పరోక్ష పన్ను. ఇన్ అవర్ ఇండియా, 2 types of tax system is there. The first one is direct tax and the second one is indirect tax. డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను అంటే ఆ పన్ను యొక్క బాధ్యతను ఇతరులకు బదిలీ చేయడానికి అవకాశం అనేది ఉండదు. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ వీ కెనాట్ ట్రాన్స్ఫర్ అవర్ ట్యాక్స్ బర్డెన్ టు ఎనీ అదర్ పర్సన్. ద ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ బై ఎనీ పర్సన్. దట్ పర్సన్ హ్యాస్ టు పే ది ఇన్కమ్ ట్యాక్స్. దట్ పర్సన్ హ్యాస్ టు పే ది ట్యాక్స్, దట్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్. ఏ వ్యక్తిపై అయితే భారం మోపబడుతుందో ఆ వ్యక్తి మాత్రమే పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఇటువంటి పన్నుని మనం ప్రత్యక్ష పన్నుగా చెప్పడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ సంపద పన్ను కావచ్చు, అలాగే వృత్తి పన్ను, ఆదాయపు పన్ను, తర్వాత ఇటువంటి వాటిని మనం ప్రత్యక్ష పన్నుకి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్ దిస్ పర్టికులర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ది ట్యాక్స్ బర్డెన్ టు 1% టు అనదర్ పర్సన్. వీ కెన్ ట్రాన్స్ఫర్ ది ట్యాక్స్ బర్డెన్ టు 1% టు అనదర్ పర్సన్. పరోక్ష పన్నులో మనము పన్ను బాధ్యతను ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి బదిలీ చేయడానికి అవకాశం కలదు. ఉదాహరణకి కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్, అమ్మకాల పన్ను, జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్. అయితే గత సంవత్సరం అంటే 2019 నుండి 2018 నుండి మన భారతదేశంలో పరోక్ష పన్నుల అన్నింటినీ కలిపి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇన్ ఇండియా ఫ్రమ్ 2018 onwards, all the indirect taxes were club and one new tax was implemented, that is called GST, goods and service tax. In that goods and service tax, 4 types of taxes are there.
The first one is 0%, it is completely exempted from the tax. Then 5%, 12%, 18%, and 28%. These are the 4 tax rates are declared by the government to impose tax on common people. మన భారతదేశంలో జిఎస్టి వస్తు సేవల పన్నులో భాగంగా 4 రకాల పన్ను రేట్లను నిర్ణయించడం జరిగింది. 5%, 12%, 18% మరియు 28%. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ప్రజలపైన పన్ను యొక్క భారాన్ని మోపడము అలాగే పన్నును వసూలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే మన భారతదేశంలో పన్నుని వసూలు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉంటుంది. కొన్ని పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేయడం జరుగుతుంది. ఇన్ అవర్ ఇండియా some of the taxes are collected by central government and some taxes were collected by state governments. Now I am going to mainly focus on income tax. In India, the income tax is regulated by the Central Board of Direct Taxes. According to the section Income Tax Act 1961, according to the Act 1961, the particular act was introduced in India and implemented from 1962 onwards. By that Income Tax Act 1961 only, every year some of the rules were changed by the central government. Some tax rates are changed by the central government while implementing this or while announcement of the budget. While announcement of the budget, some changes will be made by the central government in budget itself. మన భారతదేశంలో ముఖ్యంగా ఈ ఆదాయ పన్ను అనేది 1961 చట్టం ప్రకారం వసూలు చేయడం జరుగుతుంది. అలాగే దీనిని వసూలు చేయడానికి సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అనే దానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1961 సెక్షన్ 1961 అనేది 1962 ఏప్రిల్ 1 నుండి మన భారతదేశంలో అమల్లోకి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెడుతున్నప్పుడు ఈ ఆదాయ పన్ను చట్టంలో మార్పులు చేయడం జరుగుతుంది. అలాగే పన్ను రేట్లలో మార్పులు చేయడం జరుగుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది బేసిక్ కాన్సెప్ట్స్. నేను మీకు ఇప్పుడు ముఖ్య భావనల గురించి వివరిస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ అసెస్సీ. The particular assessee is a word, is a terminology which is explained in the Act according to the section 2 subsection 7 explains about the assessee. Assessee అనే భావనను ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 అనేది వివరిస్తుంది. అసెస్సీ అనగా ఎవరైతే వ్యక్తి పన్ను చెల్లించవలసిన బాధ్యతను కలిగి ఉంటాడో, అలాగే పన్ను మాత్రమే కాకుండా పన్నుపై చెల్లించవలసిన వడ్డీ కావచ్చు, లేదా పన్నుపై చెల్లించవలసిన ఆలస్య రుసుము కావచ్చు, లేదా పన్ను వాపాసు అనేవి కలిగి ఉంటారో వాళ్ళని మనం అసెస్సీగా భావించడం జరుగుతుంది. ఎనీ పర్సన్ ఈజ్ లయబుల్ టు పే ది ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ like penalty or interest or any refund from the income tax department, that person is to be treated as an assessee. The assessee may be individual, or the assessee may be any firm or company or body of association or any representative of the organization or any trust and any Hindu undivided family. These all persons may be treated as assessee. అసెస్సీకి అనగా ఎవరైనా విడి వ్యక్తి కావచ్చు, ఏదైనా సంస్థ లేదా వ్యక్తుల సమూహము లేదా
బాడీ ఆఫ్ లేదా సొంత వ్యాపారం నిర్వహించే వ్యక్తులు కావచ్చు, లేదా అవిభక్త హిందూ కుటుంబము, లేదా వ్యక్తుల యొక్క రిప్రజెంటేటివ్స్ అంటే వ్యక్తి యొక్క ప్రతినిధి కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం అసెస్సీగా భావించవచ్చును. మనం ఆల్రెడీ చెప్పాము, నిర్వచనం ప్రకారం ఎవరైనా వ్యక్తి పన్ను చెల్లించవలసిన బాధ్యతను కలిగి ఉండడం కానీ, లేదా ఆ పన్నుకు సంబంధించి వడ్డీ చెల్లింపు చేయడం కానీ, లేదా ఆలస్య రుసుము చెల్లించడం కానీ, లేదా ఆదాయ పన్ను శాఖ వారి నుండి ఏదైనా రిఫండ్ పొందే ఉద్దేశం కనుక ఏదైనా రిఫండ్ కనుక పొందే అవకాశం కనుక ఉన్నట్లయితే అటువంటి వారిని మనం అసెస్సీగా పేర్కొనడం జరుగుతుంది. The next one is assessment year. In the Income Tax Act 1961, Section 2, Subsection 9 explains about the assessment year. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 9 పన్ను నిర్ధారణ సంవత్సరం గురించి వివరించడం జరుగుతుంది. అసెస్మెంట్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ అసెస్మెంట్ ఇయర్ ఈజ్ ఏ 12-month పీరియడ్ ఇన్ విచ్ పీరియడ్ we compute the total income and tax of a person which he earned in the previous year. పన్ను నిర్ధారణ సంవత్సరం అనగా ఇది 12 నెలల కాలానికి సంబంధించింది. ఈ పన్ను నిర్ధారణ సంవత్సరంలో అసెస్సీ సంపాదించిన మొత్తం ఆదాయంపై పన్ను మదింపు అనేది గత సంవత్సరంలో సంపాదించిన మొత్తం ఆదాయంపై పన్ను మదింపు అనేది చేయడం జరుగుతుంది. దీనిని మనం పన్ను నిర్ధారణ సంవత్సరంగా పేర్కొనడం జరుగుతుంది. ఇన్ ఇండియా అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్స్ ఆన్ April 1st అండ్ ఎండ్స్ విత్ 31st March. మన భారతదేశంలో పన్ను నిర్ధారణ సంవత్సరం అనేది ఏప్రిల్ 1తో మొదలై మార్చి 31తో ముగుస్తుంది. And the next one is previous year. As per Income Tax Act 1961, Section 3 explains about the previous year. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 3 పన్ను నిర్ధారణ సంవత్సరం గురించి వివరిస్తుంది. Previous year is having a 12-month period. Previous year is nothing but previous year is immediately preceding year to the assessment year. అంటే గత సంవత్సరం అనగా పన్ను నిర్ధారణ సంవత్సరానికి తక్షణమే గడిచిన సంవత్సరాన్ని గత సంవత్సరంగా పేర్కొనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018 and 19 is a assessment year. If we assume 2018 and 19 and April 1st 2018 to 31st March 2019 is the assessment year. That means the previous year to the assessment year is April 1st 2017 to 31st March 2018 is the previous year to the assessment year. That means preceding year to the assessment year is called as previous year. మన ఉదాహరణకి ఏప్రిల్ 1, 2018 నుండి 31 మార్చి 2019 వరకు కనుక పన్ను నిర్ధారణ సంవత్సరం ఉందనుకుంటే దానికి ముందే తక్షణమే గడిచిన సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2017 నుండి 31 మార్చి 2018 వరకు గడిచిన కాలాన్ని మన పన్ను నిర్ధారణ సంవత్సరానికి గత సంవత్సరంగా పరిగణించవలసి ఉంటుంది. In the assessment year, which year's income is calculated or assessed, that year should be treated as previous year. మనము పన్ను నిర్ధారణ సంవత్సరంలో ఏ సంవత్సరం యొక్క ఆదాయాన్ని అయితే మదింపు చేస్తామో ఆ సంవత్సరాన్ని మనం గత సంవత్సరంగా పరిగణించడం జరుగుతుంది.
In some situations, the assessing officer is not satisfied with the explanation of the assessee. On that situation, for that particular activities, the previous year would be at the time of calculation, at the time of rectifying that particular mistake, would be the assessment year to the that particular activity. అంటే ఏ సందర్భంలో అయితే అసెసింగ్ ఆఫీస్ అంటే పన్ను నిర్ధారణ అధికారి కనుక మనం అసెస్సి ఇచ్చే విశ్లేషణతో లేదా వివరణతో అతడు సంతృప్తి చెందకపోయినట్లయితే ఆ ప్రత్యేకించబడిన యాక్టివిటీకి వ్యవహారానికి వాటిని కనుగొన్న సమయాన్నే పన్ను నిర్ధారణ సంవత్సరంగా లేదా పన్ను నిర్ధారణ కాలంగా పరిగణించడం జరుగుతుంది. వీటికి గత సంవత్సరం అనేది ఏది కూడా ఉండదు. వాటిని మనము ఇప్పుడు చూద్దాం. దే ఆర్ క్యాష్ క్రెడిట్స్. క్యాష్ క్రెడిట్స్, దట్ మీన్స్ సమ్ ఆఫ్ ది income is credited in the books of accounts, but the assessee not in a position to give explanation how the income was generated by the assessee. How the income was generated by the assessee. అంటే ఖాతా పుస్తకాలలో ఆదాయానికి సంబంధించి క్రెడిట్ చేస్తున్నప్పటికీ కూడా అవి ఏ రకంగా సంపాదించాము అనేది కనుక అసెస్సీ చెప్పలేకపోయినప్పుడు మనము వాటిపైన అదే సమయంలో పన్ను అనేది వసూలు చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్. Sometimes the assessee intentionally particular investments were not shown in the books of accounts. కొన్ని సందర్భాలలో అసెస్సీ ఉద్దేశపూర్వకంగా కొన్ని పెట్టుబడులను ఖాతా పుస్తకాలలో చూపించడం జరగదు. అటువంటి సిచ్యువేషన్స్లో అసెస్సీ పన్ను నిర్ధారణ అధికారి అసెస్సీ నుండి పన్ను వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా గత సంవత్సరమును చూడవలసిన అవసరం లేదు. ఫర్ దట్ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్స్ no need to think about the previous year. That particular investment belongs to which year. And the next one, third one is unexplained money. Unexplained money means while the assessing officer verifying the activities, if he found any money, gold or any ornaments or any bullion, in that situation the assessee not in a position to give an explanation, correct explanation regarding that particular amount. In that situation also the assessing officer can collect the tax for that particular transactions. And the next one is, the fourth one is amount of investments not fully disclosed in accounts. Amount of investments not fully disclosed in accounts. That means the assessee has shown only partial investments in the books of accounts. That means actually the investment value is having, for example, the investment is having a value of 1 lakh, but in the books of accounts is shown only 50,000. Is shown only 50,000. Whenever the assessing officer verifying that particular books of accounts, if he found that the value of the investment is 1 lakh, but he is shown in the books as only 50,000, in that situation he can collect the income tax for the remaining 50,000 also. In that situation also no need to take consideration of the previous year. ఒకవేళ ఖాతా పుస్తకాలలో గనక పూర్తి వివరాలను గనక పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వివరాలను గనక చూపించినప్పుడు, లేదా పాక్షిక వివరాలను మాత్రమే నమోదు చేసినప్పుడు, మనము పన్ను నిర్ధారణ అధికారి గనక అసెస్సీ యొక్క ఖాతా పుస్తకాలను పరిశీలించినప్పుడు ఆ వ్యత్యాసము ఎంత మొత్తం అయితే వ్యత్యాసం ఉంటుందో దానిపైన పన్ను అనే దానిని వసూలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. గత సంవత్సరం ఎప్పుడు, పన్ను నిర్ధారణ సంవత్సరం ఎప్పుడు అని చూడవలసిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్.
unexplained expenditure means sometimes the assessee shows some expenditure in the books of accounts, but he does not have he does not have proper explanation. He does not have proper explanation regarding that expenditure. In that situation also, the assessing officer can direct that particular expenditure from the books of accounts, and for that the assessing officer can collect the income tax from the assessee. ఖాతా పుస్తకాలలో సరైన విధంగా ఖర్చును కనుక చూపించినప్పుడు లేదా ఆ ఖర్చుకు సంబంధించిన వివరాలను అసెస్సీ కనుక సరైన పద్ధతిలో వివరించినప్పుడు పన్ను నిర్ధారణ అధికారి దానిని ఖాతా పుస్తకాల నుండి ఆ ఖర్చును తీసివేసి మిగతా ఆదాయంపై పన్ను వసూలు చేయడానికి అవకాశం కలదు. అలాగే ఏదైనా వ్యవహారంను హుండీ ద్వారా కనుక జరిపినప్పుడు దానిని కూడా మనము సరైన వ్యవహారంగా గుర్తించకుండా వాటిపై దానిని ఆదాయంగా పరిగణించి పన్ను అనే దానిని వసూలు చేయడం జరుగుతుంది. ఎనీ అమౌంట్ బారోడ్ ఆర్ రీపేడ్ ఫ్రమ్ హుండీ, టు హుండీ, దట్ వన్ ఆల్సో the assessing officer has to treat that particular borrowing or repaid as income, and on that particular income the assessee has to pay the income tax. These are the 6 activities for which no need to think about the assessment year. Whenever the assessing officer found that particular activity, that would be the assessment year, and no need to think about the previous year. పైన చెప్పిన 6 వ్యవహారాలలో మనము ఎప్పుడైతే పన్ను నిర్ధారణ అధికారి వాటిని గుర్తించడం జరుగుతుందో అప్పుడే వాటిపై పన్ను అనే దానిని వసూలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో గత సంవత్సరము మరియు పన్ను నిర్ధారణ సంవత్సరం గురించి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఎక్సెప్షన్స్ టు ది ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరానికి మినహాయింపులు. ద ఫస్ట్ వన్ ఈజ్ non-resident ship is entered into the Indian coastals. Non-resident ship enters into the Indian coastal area. నివాసి కాని ఓడ లేదా పడవ భారత తీర ప్రాంతంలోనికి వచ్చినప్పుడు, any ship, non-resident ship enter into the Indian coastals, whenever the ship is returned from the Indian coastal, at that time only the assessing officer has to levy the tax on that particular షిప్. ఎప్పుడైతే ఆ భారతదేశాన్ని వదిలి వెళ్ళే క్రమంలో, ఆ నివాసి కాని నౌక భారతదేశాన్ని వదిలి వెళ్ళే క్రమంలో ఆ షిప్ భారతదేశంలోనే పన్నును చెల్లించి వెళ్ళవలసి ఉంటుంది. అది పన్ను నిర్ధారణ అధికారి యొక్క బాధ్యత. ద సెకండ్ వన్ ఈజ్ పర్సన్స్ లీవింగ్ ఇండియా విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ నాట్ కమ్ బ్యాక్. Persons leaving India with an intention to not come back. భారతదేశాన్ని వదిలి వెళ్ళే వ్యక్తులకి తిరిగి వచ్చే ఉద్దేశం కనుక లేనప్పుడు పన్ను నిర్ధారణ అధికారి వారు అప్పటి వరకు భారతదేశంలో సంపాదించిన ఆదాయంపై పన్నును వసూలు చేయవలసి ఉంటుంది. అప్ టు దట్ పీరియడ్ హౌ మచ్ ఇన్కమ్ ఈజ్ జనరేటెడ్ బై దట్ పర్సన్, on that income that person has to pay the income tax in India itself. The third one is any association of persons or body of individuals or any artificial judicial person is formed for an purpose or for an event
after completion of that particular purpose or after completion of that particular event, at that time only they has to pay the income tax. No need to wait for till the assessment year. ఏదైనా ప్రత్యేకించబడిన ఉద్దేశం కోసం అసోసియేషన్ ఆఫ్ వ్యక్తుల సమూహం కానీ లేదా విడి వ్యక్తులు కానీ లేదా ఏదైనా న్యాయాత్మక వ్యక్తి గనక ఏర్పడి ఆ పని ముగిసిన తర్వాత దానిని రద్దు చేసినట్లయితే దాని ద్వారా వచ్చిన ఆదాయముపై అదే సమయంలో పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఇక నాలుగవది ద ఫోర్త్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్ అసెట్ ఫర్ ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ అవాయిడ్ ట్యాక్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్ అసెట్ ఫర్ ఎన్ ఇంటెన్షన్ ఆఫ్ అవాయిడ్ ది ట్యాక్స్. పన్నును ఎగవేసే ఉద్దేశంతో ఆస్తిని ఎవరికైనా బదిలీ చేసినప్పుడు, ఆస్తిని లేదా ఆదాయంను ఇతరులకు బదిలీ చేసినప్పుడు అటువంటి వ్యవహారంలో పన్ను నిర్ధారణ అధికారి వారి నుంచి పన్నుని వసూలు చేయవలసి ఉంటుంది. At last, the fifth one is discontinued business. Discontinued business. Any business is discontinued or any profession is discontinued before 15 days, those people has to inform to the assessing officer regarding the discontinuation of the business or profession. ఏదైనా ఒక వ్యాపారము లేదా వృత్తిని మధ్యలోనే వదిలేస్తున్నప్పుడు లేదా ముగిస్తున్నప్పుడు దానికి సంబంధించి 15 రోజులు ముందుగానే అసెసింగ్ ఆఫీసర్ పన్ను నిర్ధారణ అధికారికి తెలియజేయవలసి ఉంటుంది. అప్పటి వరకు జరిగిన వ్యవహారాలపై పన్ను నిర్ధారణ అధికారి పన్నును మదింపు చేసి పన్నును వసూలు చేయడం అనేది జరుగుతుంది. ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ అసెస్ ది total income and how much tax the discontinued operation or the discontinued business or discontinued profession has to pay the income tax. He has to assess everything.